ఇమాజిన్ ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడైనా ఆర్ ఒక క్లయింట్ని అప్రోచ్ అవుతున్నప్పుడైనా ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉందా అని. బట్ మీ దగ్గర పోర్ట్ఫోలియో లేకపోతే ఆ ఆపర్చునిటీని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉండుంటే ఆ ఆపర్చునిటీని మీరు ఈజీగా గ్రాప్ చేయొచ్చు. బట్ మనమేమో నాకు కోడింగ్ రాదు ఇది రాదని ఆగిపోతాం. బట్ అదే ప్రాబ్లంలో నువ్వు కూడా ఉండుంటే ఈ వీడియో నీ కోసమే. మీరు జస్ట్ 10 minutesలోనే మీ కోడింగ్ రాకపోయినా కూడా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసి లాంచ్ చేస్తారు. దీనికి మనం యూజ్ చేసే టూల్ ఏంటంటే క్లాడ్. దీనికి మీరు పేమెంట్ ఏమి చేయకూడదు. మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూపీఐ కానీ ఆటోపే కూడా సెట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం వాడిది క్లాడ్ కోడ్ కాదు, claude.ai అని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పోర్ట్ఫోలియో కావాలంటే మన దగ్గర అంటూ ఒక యూఐ ఉండాలి కదా. దానికోసం ఫిగ్మా ఆర్ డ్రిబుల్కి వెళ్ళి ఒక మంచి యూఐస్ వెతుకుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళి జస్ట్ మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ యూఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు డ్రిబుల్ కానీ ఫిగ్మా కానీ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిబుల్కి వెళ్దాం. డ్రిబుల్కి వెళ్ళి చూద్దాం ఏముంటాయో. డ్రిబుల్లోకి వెళ్ళగానే ఇక్కడ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. నేనైతే ఇది చూస్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం చూడటానికి ఇది బాగుంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్లా తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి claude.aiకి నావిగేట్ అవుతాను. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి claude.aiకి వచ్చాక మీరు బేసిక్ గూగుల్తో లాగిన్ అయిపోండి. మీరు దీనికైతే ఏ పేమెంట్ చేయకూడదు. జస్ట్ మీరు claude.ai ఏదైతే ఉందో ఇది జస్ట్ మీరు ఒక అరౌండ్ 3 చార్ట్స్ వరకు మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక నేను డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ పెట్టాను. ఆ ప్రాంప్ట్లో మీ డీటెయిల్స్ నేను సెర్చ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆల్రెడీ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ కాబట్టి. ఒక 10 minutes కేటాయించి మీ డీటెయిల్స్ ఏంటనేది ప్రతిదీ సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాక ఆ ప్రాంప్ట్తో పాటు ఏం చేస్తారంటే మనం ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా యూఐని. ఆ యూఐని ఇక్కడ చార్ట్లో ఇస్తే అక్కడ మనకి ఏమవుతుంది అంటే మనం క్లాడ్ జనరేట్ చేసినప్పుడు మన పోర్ట్ఫోలియోని ఆ టైప్ ఆఫ్ వ్యూలో జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం వెబ్సైట్స్ చేసినప్పుడు అది ఏఐతో చేసినా కూడా ఏఐతో చేయనట్టు ఉండాలి. అట్లా ఉంటే మనకి ప్రొఫెషనాలిటీ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసానో ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేశాక జస్ట్ మీరు కిందకు వచ్చేసి ఇక్కడ జనరేట్ క్లిక్ చేస్తే ఒక 5 or 10 minutesలో మన పోర్ట్ఫోలియోని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక కొంచెం టైం అయితే పట్టింది నాకైతేనే, బట్ టైం పట్టినా కూడా అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం చాలా వరకు చేంజెస్ కనిపించవచ్చు. ఈ చేంజెస్ని మీరు కొన్ని ఎర్రర్స్ కూడా వస్తాయి. ఆ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ ఏ మెసేజ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైతే రైట్ ఏ మెసేజ్ ఉందో ఏవైతే చేంజెస్ కావాలో ఆ చేంజెస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు జస్ట్ మీరు వచ్చిన ఇంగ్లీష్లో నార్మల్గా ఏదైతే చేంజెస్ కావాలో ఆ చేంజెస్ని ఎంటర్ చేయండి. చూడటానికి కొద్దిగా బాగానే ఉంది, ఎందుకంటే నేను అంత టైం తీసుకోవాలి కాబట్టి యూఐ మీద అదిని. మీరు కొంచెం టైం తీసుకుని మంచి యూఐస్ని పిక్ చేసుకుని ఇక్కడ యూఐ రెఫరెన్స్ ఏదైతే ఇచ్చామో ఆ యూఐ రెఫరెన్స్లో మంచిది ఇస్తే మీకు అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నేను జస్ట్ ఒక 5 to 10 minutes టైం కేటాయించాను కాబట్టి సో నాకు అవుట్పుట్ అనేది ఓకే బాగానే ఉంది చూడటానికి. మనం డ్రైవ్ లింక్లో వీటిలో పంపించడం కన్నా ఎట్లా పంపితే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి సో ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు మీకు చేంజెస్ ఏమంటే ఇక్కడ జస్ట్ మీరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ చెప్తాను, ఇక్కడ ప్రోగ్రామ్ విత్ ఓకే జస్ట్ ఏం చెప్తానంటే baladitya.day1 ఉంది కదా, అది తీసేసి aditya.day1 పెట్టమంటాను. రిమూవ్ ద నేమ్ ఆఫ్ baladitya.dev టు aditya.dev. సో ఇప్పుడు చేంజెస్ అనేది చేస్తుంది. చూద్దాం, కొంచెం టైం అయితే పడుతుంది. మ్యాక్సిమం మనం ఫ్రీ టైర్లో రన్ చేస్తాం కాబట్టి మనం ఏం ప్రీమియం తీసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడైతే చేంజెస్ చేసింది, చూద్దాం చేంజ్ ఎట్లా చేసింది అనేది. ఇక్కడ చూసుకుంటే aditya.day1 చేసింది. సో మీకు ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఒకసారి ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ మీరు ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి డౌన్లోడ్ యాస్ HTML ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మీకు HTML ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను, చేసేసి దీంట్లో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ వెరిఫై చేసుకోండి ఓకే ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఏం చేయాలి. ప్రతి చేంజ్ని మీరు ఒక ట్రాక్ చేసుకుని ఒక చోట నోట్ చేసుకుని అక్కడ మీరు ఇక్కడ రైట్ ఏ మెసేజ్ అని ఇదేదైతే ఉందో దీంట్లో ఇస్తే చేంజెస్ అన్నీ మీకు మ్యాక్సిమం క్లియర్ చేసి ఇస్తుంది. మీరు మ్యాక్సిమం 1 or 2 మెసేజెస్లోనే కంప్లీట్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం ఇది మన దగ్గర నుంచి 3 inputs మాత్రమే తీసుకుంటుంది, తర్వాత పెయిడ్ అడుగుతుంది. సో మ్యాక్సిమం మీరు అన్ని చేంజెస్ ఒకేసారి అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి పోర్ట్ఫోలియో ఉంది, బట్ మీరు క్లయింట్కి డైరెక్ట్గా HTML ఫైల్ పంపితే ఎట్లా ఉంటుంది, బాగోదు కదా. సో మనం దీన్ని ఏం చేయాలి, ఎక్కడో చోట డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ మీన్స్ మనం ఏదైతే పోర్ట్ఫోలియో చేసామో దానికి ఒక లింక్ ఇవ్వాలి. దానికోసం మీరు ఏమి గిట్ హబ్లోకి పుష్ చేసి ఇది చేయాలి అది చేయలేదు. జస్ట్ నేను ఒక సింపుల్ ప్రాసెస్ చెప్తాను, ఆ సింపుల్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఫస్ట్లీ మీరు ఏం చేస్తారంటే క్రోమ్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి నెట్లిఫై అని సెర్చ్ చేయండి. జస్ట్ మీరు
నెట్లిఫై అని సెర్చ్ చేసి ఫస్ట్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక జస్ట్ మీరు బేసిక్ మీ గూగుల్తో లాగిన్ అయిపోండి. మీరు ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయి, అవన్నీ మీరు కరెక్ట్గా మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది. ఐదర్ మీ ఫైల్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ని మీరు గిట్ హబ్ నుంచి చేయొచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏఐ ఏజెంట్తో బిల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే గిట్ ల్యాబ్స్ నుంచి చేసుకోవచ్చు, లేకపోతే అజూర్ డేవాప్స్ నుంచి చేసుకోవచ్చు. బట్ మన దగ్గర ఆల్రెడీ HTML ఫైల్ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే డైరెక్ట్ ఇక్కడ కనిపించే అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని, అప్లోడ్ యువర్ ప్రాజెక్ట్ ఫైల్స్లోకి మనం ఏదైతే క్లాడ్ ఇచ్చిందో డౌన్లోడ్ చేసిందో HTML ఫైల్ని ఇక్కడికి డ్రాగ్ చేద్దాం. దాన్ని ఇక్కడ టెంప్లో నేను పెట్టుకున్నాను కాబట్టి నా ఇండెక్స్ అని ఉంటుంది. మ్యాక్సిమం మనం డౌన్లోడ్ చేసింది index.html ఉంటుంది. index.html కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఇక్కడికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయగానే కొంచెం టైం తీసుకుని ఇక్కడ అప్లోడ్ అవుతుంది. డ్రాగ్ చేసిన కొన్ని నిమిషాలకే నాకు ఇక్కడ ఒక లింక్ ఇస్తుంది, సంథింగ్ అయితే ఇక్కడ ఇచ్చింది కదా, ఆ లింక్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ లింక్ అడ్రస్ కాపీ చేసుకుని ఇంకొక ట్యాబ్లో ఇది ఓపెన్ చేద్దాం. మనం ఏదైతే ఇందాక మనకి క్లాడ్లో పోర్ట్ఫోలియో చేసి ఇచ్చింది కదా ఫైల్, HTML ఫైల్ని డైరెక్ట్గా మనకు ఒక URL లింక్తో ఇక్కడ మనకి చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇది క్లయింట్కి ఈ లింక్ని షేర్ చేస్తే అక్కడ మనకి ఆపర్చునిటీ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మన పోర్ట్ఫోలియో ఏంటి, మన పర్సనల్ వర్క్స్ కానీ, మన ప్రొఫెషనల్ వర్క్స్ కానీ, మన కోసం మనం ఏంటి, మనం ఈ ప్రొఫెషనల్కి ఏం చేయగలం, మీ టెస్టిమోనియల్స్ ఏంటి, ఇవన్నీ మనం దీంట్లో ప్లేస్ చేసుకుంటే మనకి ఆ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీలైతే మీరు ఇది ఏదైతే మనకి URL వచ్చిందో దాన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరు అక్కడ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకుని మీరు కస్టమైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే మీ దగ్గర ఒక మంచి పోర్ట్ఫోలియో ఉంది. ఆ పోర్ట్ఫోలియోతో పాటు మీ దగ్గర ఒక మంచి పోర్ట్ఫోలియో URL కూడా ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మీ ఫ్యూచర్ వర్క్స్లో యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఒక లైవ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేశారు, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నప్పుడైనా, క్లయింట్కి అప్రోచ్ అయినప్పుడైనా ఈ పోర్ట్ఫోలియోని సెండ్ చేయండి. మీకు ఆ ఆపర్చునిటీ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.